హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్లో ఉన్న అరేస్ గురించి నేర్చుకున్నాం. సో బేసికల్గా వాట్ ఈస్ అన్ అరే అండ్ దాని ఎగ్జాంపుల్ అండ్ యూసేజ్ నేర్చుకున్నాం. ప్లస్ అరే యొక్క మెమరీ అలొకేషన్ జావా స్క్రిప్ట్ రన్ టైంలో మనకి ఎలా జరుగుతుంది దాని గురించి కూడా చూద్దాం. అండ్ వన్స్ అరే డిక్లేర్ చేసిన తర్వాత దాని లోపల ఎలిమెంట్స్ మనం ఎలా యాక్సెస్ చేయాలి దాని గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ లాస్ట్లీ అరేలో ఉన్న కొన్ని డిఫాల్ట్స్ మెథడ్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ అన్ అరే? సో ప్రీవియస్ మన వీడియోలో డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు టైప్ స్క్రిప్ట్లో బేసికల్గా 3 డేటా టైప్స్ ఉన్నాయి: నంబర్, స్ట్రింగ్ అండ్ బూలియన్. సో ఏదైనా ఒక మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేస్తాం అనేది అవి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అరేస్ వచ్చాయి అన్నట్టు మనకి. సో అరే డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ ప్రీవియస్ వేరియబుల్ డిక్లరేషన్ లాగానే, కాకపోతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అనే ఒక సింటాక్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో లెట్ నంబర్, సేమ్ ఇది మన ప్రీవియస్ వేరియబుల్ డిక్లరేషన్ లాగానే. దాని తర్వాత నంబర్ వచ్చేసింది అంటే ఏంటంటే నంబర్ అరే డిక్లరేషన్ కాబట్టి. సో మనకి ఇక ఎక్స్ట్రా ఏమొస్తుంది, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఇలా నంబర్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ చేస్తే దాన్ని నంబర్ అరే అంటారు. సో అంటే మనకు రైట్ సైడ్లో ఓన్లీ నంబర్స్ మాత్రమే వాల్యూ స్టోర్ చేసుకోగలుగుతాం అన్నట్టు. సో అదే డిక్లరేషన్. మనకు ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. లెట్ ఈవెన్ నంబర్స్ అనే ఒక అరే తీసుకుందాం మనం. ఇట్ ఈస్ ఎ నంబర్స్ అరే. ఓకే. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనం వాల్యూ స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం నంబర్ అని ఇచ్చాం కాబట్టి ఓన్లీ నంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఒకవేళ మనం స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏంటిది? టైప్ స్ట్రింగ్ ఇస్ నాట్ అసైనబుల్ టు టైప్ నంబర్ అని. సో అది టైప్ స్క్రిప్ట్లో ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ అది అన్నట్టు. సో టైప్స్ అలా వస్తాయన్నట్టు. సో ఇది తీసేద్దాం. 6. ఓకే. సో ఇది ఇప్పుడు నంబర్ అరే. దీన్ని మనం కన్సోల్ లాగ్ చేద్దాం. console.log ఈవెన్ నంబర్స్. ఓకే. సో మనకి ఇది ప్రోగ్రామ్ రన్ చేస్తే కన్సోల్లో అరే ప్రింట్ అవుతుంది, అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతుంది. సో టైప్ స్క్రిప్ట్లో యాక్చువల్లీ టైప్ డెఫినేషన్స్ ఉన్నట్టు మనం నోడ్లో డైరెక్ట్ ఈ టైప్ డెఫినేషన్స్ ఫైల్ని రన్ చేయలేం. సో దీన్ని బేసికల్గా మనం జావా స్క్రిప్ట్ ఫైల్ కన్వర్ట్ చేసి దాని తర్వాత రన్ చేయాల్సి ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేయడానికి మనకి ప్రీవియస్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాం టైప్ స్క్రిప్ట్ కంపైల్ ఉండాలని. టీఎస్సి index.ts అంటే అది జావా స్క్రిప్ట్ ఫైల్ కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మనం దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది, index.js ఫైల్ని. సో మనకి ఇక్కడ చూస్తే అరే వాల్యూ ప్రింట్ అయిపోయింది 246. రైట్. సో అది టైప్ స్క్రిప్ట్ లో అరేస్ యొక్క యూసేజ్ అన్నట్టు. రైట్. సో ఇలా నంబర్స్ కాకుండా మనం వేరే వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. దానికి లెట్ మెసేజెస్ అనే ఒక అరే తీసుకుందాం. మెసేజ్ యాక్చువల్లీ మనకి స్ట్రింగ్స్లో ఉంటాయి అనుకోండి, దాన్ని స్ట్రింగ్ అని అనుకుందాం. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో వచ్చేసి స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామింగ్. ఓకే. ఇది యాక్చువల్లీ మనకి అరే డిక్లరేషన్ ఉంటుంది. సో ఇందాక చూస్తే మనం నంబర్స్ డిక్లేర్ చేసాం, అది స్ట్రింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది స్ట్రింగ్ డిక్లేర్ చేసాం, స్ట్రింగ్లో ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ని మనం ప్రింట్ చేస్తాం, మెసేజెస్. ఓకే. ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ని కంపైల్ చేయాల్సి ఉంటుంది, index.tsని జావా స్క్రిప్ట్ ఫైల్గా. దాని తర్వాత నోడ్ index.jsని రన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి అరే ప్రింట్ అయిపోయింది, స్క్వేర్ బ్రాకెట్స్లో హాయ్ వెల్కమ్ టు ఎడ్జ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇలా మనం దీన్ని ఎలానే డిక్లేర్ చేసుకోవచ్చు, లెట్స్ బూలియన్ అరేగా లేదంటే నంబర్ అరేగా. సో ఏదైనా టైప్ డిక్లేర్ చేసుకొని అలా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ అరే యూసేజ్ అన్నట్టు. ఇప్పుడు అరే యొక్క మెమరీ అలికేషన్ ఎలా జరుగుతుంది జావా స్క్రిప్ట్లో దాని గురించి చూద్దాం. సో బేసికల్గా అరేస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు కదా. సో దాన్ని మనం తీసుకున్నాం, లెట్స్ ఒక బాక్స్ తీసుకున్నాం. ఇది నంబర్ అరే అనుకోండి, మనం ఇందాక ఈవెన్ నెంబర్స్ డిక్లేర్ చేసాం కదా, దాన్ని నంబర్ అరే అనుకోండి. సో అరే అలికేషన్ ఇలా ఇలా జరుగుతుంది సీక్వెన్షియల్గా. దాన్ని బ్లాక్స్గా డివైడ్ చేద్దాం మనం. ఓకే. సో మనం 2, 4, 6 అనే వాల్యూస్ ఇచ్చాం కదా. సో ఆ వాల్యూస్ని ఇక్కడ రాసేద్దాం. 2, 4, 6, 8 అండ్ 10. ఓకే. సో ఇది యాక్చువల్లీ అరేస్ అనేది ఇలా స్టోర్ అయిపోతాయి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, నంబర్స్ అనేది ఒక అరే కదా, నంబర్ అరేలో ఇలా ఇచ్చాం అన్నమాట. సో అరేస్లో ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, అరే యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ వాల్యూస్ మనం ఎక్కడి నుంచి స్టోర్ చేస్తున్నాం అనేది. ఇది 0 అయిపోతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది,
ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో ఇప్పుడు అరే యాక్చువల్లీ మనం ఇప్పుడు నంబర్స్ని ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసినప్పుడు ఏం జరిగింది మనకి టర్మినల్లో ఇక్కడ చేసేసి మనం ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తాం. సో ఈ ఈవెన్ నెంబర్స్ మనం ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, నోట్ టీఎస్సి ఇండెక్స్ డాట్ టీఎస్ అండ్ దెన్ నోట్ ఇండెక్స్ డాట్ టీఎస్ మనకేమైంది 246 అరే యాక్చువల్లీ కంప్లీట్ ప్రింట్ అయింది. అలా కాకుండా మనకు ఓన్లీ పర్టికులర్ వాల్యూ మాత్రం లెసన్ నేను ఇప్పుడు 4 ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, అది 4 ఎలా ప్రింట్ చేస్తాం, మనకి అది 4 అనేది యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఏ పొజిషన్లో ఉంది, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. యాక్చువల్లీ 4 వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ ప్రోగ్రామింగ్ వరల్డ్లో పొజిషన్స్ అనేటివి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్, సారీ ఇది సెకండ్ పొజిషన్ అన్నట్టు. సో ఇక్కడికి వెళ్తే మనకి చూసాం కదా, ఇది 0th పొజిషన్, ఇది 4 అనేది ఫస్ట్ పొజిషన్, 6 అనేది సెకండ్ పొజిషన్ అన్నట్టు. సో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి పొజిషన్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం 4 యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, నంబర్ అరేలో ఫస్ట్ పొజిషన్లో ఏముందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. సో మళ్ళీ బ్యాక్ టు టర్న్, ఇది ఒక అరే, అరేలో ఉన్న ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. సో ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు దాన్ని యూస్ చేసి ఫస్ట్ పొజిషన్ కావాలంటే ఏం చేస్తాం మనం, నంబర్స్ అరే అండ్ స్క్వేర్ బ్రాకెట్ నాకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసేయని చెప్తున్నాం. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఇండెక్స్ డాట్ టీఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ టీఎస్. సో ఇక్కడ చూస్తే మనకి 4 ప్రింట్ అయిపోయింది, అంతే కదా. 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ కాబట్టి 4 వచ్చేది. ఇప్పుడు నేను 2 ప్రింట్ చేస్తే 2లో 6 ఉంది కాబట్టి, అంటే సెకండ్ పొజిషన్లో 6 ఉంది కాబట్టి 6 ప్రింట్ అయింది. ఒకవేళ నేను 3 ప్రింట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ, ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తే అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చిందంటే మనకి థర్డ్ పొజిషన్లో ఏం లేదు. సో మనం అరే డిక్లేర్ చేసిన తర్వాత ఓన్లీ అరే అనేది ఇక్కడ వరకు ఇచ్చేసాం. దీని తర్వాత ఏమి ఇవ్వలేదు, థర్డ్ పొజిషన్లో ఏముందో తెలియదు. సో అందుకోసం అది అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇది అరే యొక్క యాక్సెసింగ్ మెమరీ అలొకేషన్ అండ్ ఒక్కొక్క ఎలిమెంట్ మనం ఎలా యాక్సెస్ చేస్తాం. అండ్ లాస్ట్లీ అరేలో కొన్ని డిఫాల్ట్స్ మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. సో ఆ డిఫాల్ట్ మెథడ్స్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనకి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఈవెన్ నెంబర్స్లో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలి. అంటే లెట్స్ సే ఐ వాంట్ టు నో హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్సైడ్ దిస్ అరే. సో అంటే ఈ పర్టికులర్ అరేలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి. దానికోసం ఒక ప్రాపర్టీ ఉంటుంది, మెథడ్ లెంత్ అనేది. సో ఈవెన్ నెంబర్స్ డాట్ లెంత్ అంటే మనకి ఈ పర్టికులర్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వచ్చేస్తాం అన్నమాట. సో అది ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. TypeScript కంపైలర్ ఇండెక్స్ డాట్ చేసి అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ చేసి. సో ఇక్కడ చూస్తే మనకి 3 వచ్చేసింది. 3 ఎందుకు వచ్చింది, మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. లెట్స్ నేను 4కి అప్డేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను 4 వచ్చేస్తుంది. ఎందుకు, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది లెంత్ ప్రాపర్టీ అంటారు. అరే యొక్క ప్రాపర్టీలో ఇది ఒక ప్రాపర్టీ లెంత్. లెంత్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అరేలో దాన్ని ప్రింట్ చేసేస్తున్నట్టు. ఓకే, ఇంకొకటి నేను అరేస్కి డైనమికల్గా వాల్యూస్ అపెండ్ చేసుకోవచ్చు, లేదంటే పాప్ చేసుకోవచ్చు. సో అపెండ్ చేయడం అంటే ఈ పర్టికులర్ అరేకి నేను ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం మనకి ఏమొస్తుందో. ఇక్కడ చూస్తున్నాం 2468 వరకు ఉన్నది. దాని తర్వాత ఈవెన్ నెంబర్ స్టార్ట్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం టైప్ స్క్రిప్ట్లో మనం నేర్చుకున్నాం. యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, సో ఇది అన్నట్టు ఈ పుష్ పాప్ ఇలా ఇలా చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ కోడ్ హింట్స్ ఇస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఎడిటర్ మనకి హింట్స్ ఇస్తుంది ఏమేమి మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని. సో ఇందాక చూసి యాక్చువల్లీ మనం ఈవెన్ నెంబర్స్ డాట్ లెంత్ కూడా డాట్ లెంత్ అని టైప్ చేయగానే మనకు వచ్చేస్తుంది లెంత్ ప్రాపర్టీ అలా ఉందని. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ డాట్ పుష్ అంటే ఒక ఎలిమెంట్ని ఈ పర్టికులర్ అరేలోకి పుష్ చేయడం అన్నట్టు. ఒక పని లెట్స్ ఇది 10 కూడా వచ్చేది, 10 ఇచ్చేస్తాం. పుష్ 12. ఓకే, సో అరేలో ఆల్రెడీ మనకి 10 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక ఎలిమెంట్ నేను పుష్ చేస్తాను 12. సో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. సో మనకి ఇది ఆల్రెడీ అరే, దాని తర్వాత మనం పుష్ చేస్తాం. పుష్ చేయగానే ఏం జరుగుతుందంటే ఇంకొక బాక్స్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఆ బాక్స్లో 12 వచ్చేస్తుంది. దాని యొక్క పొజిషన్ ఏమవుతుంది, 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 5 కాబట్టి దాని పొజిషన్ 5 అవుతుంది. ఓకే, సో ఇది చూద్దాం మనం ఎలా జరుగుతుంది. 2 4 8 12.
సో ఇప్పుడు ఈ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తే మనకి ఏం రావాలి, 2 4 6 8 10 అండ్ 12 రావాల్సి ఉంటుంది. ఓకే, అది రన్ చేద్దాం. 2 4 6 8 10 అండ్ 12 వచ్చేసింది. ఓకే, మనకి ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది, 12 ఉంది. సో ఫిఫ్త్ పొజిషన్లో వాల్యూ ఏముందో మనం ప్రోగ్రామ్ ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. మళ్ళీ ఫిఫ్త్ పొజిషన్లో 12 వచ్చేస్తుంది, 12 వచ్చేసింది. సో అది పుష్ యొక్క యూసేజ్ అన్నట్టు. సో పుష్ అంటే ఏం జరుగుతుంది, జనరల్గా ఎలిమెంట్ అనేది ఎండ్లో యాడ్ అవుతుంది అన్నమాట. సో పుష్తో పాటు పాప్ కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా చూద్దాం. పాప్, ఓకే, పాప్ చేసి మళ్ళీ ప్రింట్ చేద్దాం ఏం జరుగుతుందో. టీఎస్ నోడ్ అండ్ ఇండెక్స్ డాట్ టీఎస్. ఇక్కడ వచ్చేసి మనకి 2 4 6 8 వచ్చేసింది. సో 2 4 6 8 ఎందుకు వచ్చింది, మనం ఈ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాం. పాప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఇక్కడ అరే తీసుకుంటే పాప్ చేయగానే ఈ మనకి లాస్ట్లో ఏదైతే ఉందో ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ అరే నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో వెళ్ళిపోగానే మనకి మిగిలిన అరే వచ్చేస్తుంది అన్నట్టు. సో అలా ఆ ఎలిమెంట్ నుంచి డిలీట్ ఆ ఎలిమెంట్ అరే నుంచి డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 2 4 6 8 ఉన్నాయి కదా, పాప్ చేయగానే ఈ ఎలిమెంట్ 10 అనేది డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయిన తర్వాత మనకి ఈవెన్ నెంబర్స్ అరేలో ఓన్లీ 2 4 6 8 వరకే మిగులుతాయి. కాబట్టి అలా వచ్చేసింది. యాక్చువల్లీ పాప్ ఫంక్షన్ అనేది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే లెట్స్ సే కాన్స్టాంట్ లాస్ట్ ఎలిమెంట్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, లాస్ట్లో ఏముంది, లాస్ట్ ఎలిమెంట్ అనేది. సో పాప్ అనేది యాక్చువల్లీ చూస్తే దాన్ని హోవర్ చేస్తే పాప్ విల్ రిటర్న్ అ నంబర్ ఆర్ అన్డిఫైన్డ్ అని. నంబర్ అంటే ఈ పర్టికులర్ ఇది నంబర్ అరే కాబట్టి మనకి నంబర్ అని చూపిస్తుంది. పాప్ అనేది యాక్చువల్లీ లాస్ట్లో ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అది ప్రింట్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ మనం ఇప్పుడు రన్ చేద్దాం. చూస్తే లాస్ట్లో యాక్చువల్లీ 10 వచ్చింది. సో 10 ఎందుకు వచ్చిందంటే మనకి ఆ లాస్ట్ ఎలిమెంట్ అనేది 10 కాబట్టి ఆ 10 వచ్చింది. సో yeah, so that's it for this video. Please like, share and subscribe. సో నెక్స్ట్ వీడియోలో మనం యాక్చువల్లీ అరేస్లో చాలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేయొచ్చు. లైక్ మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్, అలా కొన్ని కాంప్లెక్స్ మెథడ్స్ ఉంటాయి. అవి కూడా నేర్చుకోవచ్చు మనం నెక్స్ట్ వీడియోలో వాటి గురించి చూద్దాం. థ్యాంక్ యూ.